ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉంటున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యం కాపాడుకోలేక సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని చవిచూసింది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించడం లేదని భావించిన కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ కార్తిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం అందరినీ విస్తుపరిచింది. ఈ అంశంపై క్రిక్ బజ్ షోలో విశ్లేషణ చేస్తూ మురళీ కార్తిక్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. బహుశా అతన్ని ఒక ఆప్షన్ గా తీసుకుని ఆ తర్వాత మర్చిపోయారేమో అని కార్తిక్ అన్నాడు. నన్ను అడగకండి, నా ముఖం చూస్తేనే తెలుస్తుంది, నాకేమీ అర్థం కావడం లేదని అంటూ కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే మురళీ కార్తిక్ గందరగోళంలో ఉండడాన్ని గమనించిన వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. పక్కనే ఉన్న హోస్ట్ తో మాట్లాడుతూ, నాకు ఆ రెడ్ బుల్ క్యాన్ ఇవ్వు, నేను దాన్ని కార్తిక్ ముఖం మీద స్ప్రే చేసినప్పుడు అతను ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతాడు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటర్ లేదా బౌలర్ ను తీసుకున్నందుకైనా అతన్ని వినియోగించుకోవాలని సూచించాడు. శార్దూల్ కు కనీసం ఒక్క ఓవర్ అయినా ఇస్తే బాగుండేదని సెహ్వాగ్ తెలిపాడు. అతడు వికెట్ టేకింగ్ బౌలర్ అని, కనీసం అతడిని ప్రయత్నిద్దామని కూడా మీకు అనిపించలేదా అని ప్రశ్నించాడు. ఆ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని, శార్దూల్ ఠాకూర్ కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో మీరే హార్దిక్ ను అడగాలని సెహ్వాగ్ అన్నాడు. కాగా ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 2 మాత్రమే గెలిచిన ముంబైకి ప్లే ఆఫ్ చేరాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ గెలవడం అనివార్యంగా మారింది.